ఇప్పుడు పాపను ఎందుకు తీసుకొచ్చావు? మీరు నా కళ్ళల్లో కూడా చూడకుండా మీరు కళ్ళు మూసుకుని మీరు నన్ను తప్పు చేశావు అని అంటున్నారు. ఏం చేశానో కూడా నాతో చెప్పకుండా నన్ను నిందిస్తూ మీలో మీరు మదన పడుతున్నారు కదా. అందుకే మీ కళ్ళు తెరిపించి నన్ను నిజాన్ని చూసేలా చేయడానికి పాపని తీసుకొచ్చాను. నేను వింధ్య, మీ భార్యని. మీరు అనుకునే విధంగా నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. మన బిడ్డ పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. నిన్ను నువ్వు అసలు మనిషివేనా? సిగ్గు లేకుండా భర్తని మోసం చేసింది చాలక పసి పాప మీద ప్రమాణం చేస్తావా? తల్లివేనా అసలు నువ్వు? ఇది మీరు నన్ను మాట్లాడకు. నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడకు. నీ మీద కోపం కంటే చిరాకే ఎక్కువగా ఉంది నాకు. తాళి కట్టిన భర్తను మోసం చేసింది చాలక కడుపున పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తావా? నువ్వసలు తల్లివేనా? ఇలా మాటలతో మీ ప్రవర్తనతో గుచ్చి చంపేసే కంటే ఒకేసారి మీ చేతులతో చంపేయచ్చు కదండి నన్ను. నా ముందు నటించకు, చాలా చిరాగ్గా ఉంది. ఆయన నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు? అంత పాపం నేనేం చేశాను? ఆయన నిజమని నమ్ముతున్నది ఏంటో నేను ఎలా తెలుసుకోవాలి? ఇంకెన్ని రోజులు ఈ నరకం నాకు? నీ మీద కోపం కంటే చిరాకే ఎక్కువగా ఉంది నాకు. తాళి కట్టిన భర్తను మోసం చేసింది చాలక కడుపున పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తావా? రాజేష్ గారు అన్న మాటలు భరించలేకపోతున్నా. అదే కాదు, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండాలంటే నా గుండె బద్దలైపోతుంది. అత్తయ్య, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? అబ్బే ఏం లేదత్తయ్య. ఏంటమ్మా ఇది? మనసులో అంత బాధ, కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుని ఒంటరిగా కూర్చుని కుమిలిపోతూ ఏం లేదంటావేంటి? ఈ ఇంట్లో సంతోషంగా తిరిగే నా కోడలు ఇలా ఒంటరిగా కూర్చుని ఏడవలసిన రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదమ్మా. అసలు ఏం జరుగుతుంది? వాడికేం కావాలి? వాడి ప్రాబ్లం ఏంటంట? ఏ విషయంలో వాడు నిన్నెంత చిత్రహింసలు పెడుతున్నాడు? అత్తయ్య, మీరిలా ఆవేశపడకండి. వింధ్యని కోడలిగా కాకుండా మీ కూతురులా చూసుకుంటారు. వింధ్య బాధపడితే మీరు తట్టుకోలేరు.
నాకు అర్థమవుతుంది. అసలు బావ మనసులో ఏముందో, బావ సమస్య ఏంటో, వింధ్యని ఎందుకు బాధ పెడుతున్నాడో నేను తెలుసుకుంటాను. వింధ్య బాధపడుతుందని మీరు బాధపడితే మిమ్మల్ని చూసి నేను బాధపడతాను. ఇదంతా వద్దు. మీరు ఆనందంగా ఉండాలి. సీతారాముళ్లలా ఉండాల్సిన కొడుకు కోడళ్ల మధ్య ఇంత ఎడబాటు ఏర్పడితే నేను ఆనందంగా ఎలా ఉండగలను? నేను సాల్వ్ చేస్తాను కదా. నాకు కొంచెం టైం ఇవ్వు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదో ఒకటి చెయ్యవే. నేను నా కోడలి ముఖంలో సంతోషం చూడాలి. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వింధ్య, నీ మొహంలో ఆనందం చూడాలని తెగ తప్పిస్తుంది. పాపం మా పిచ్చి అత్త నీ మీద అతి ప్రేమ పెంచుకుంది. మా అత్తకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. తన కడుపున కూతురు పుట్టలేదని, బావే పుట్టాడని నా మీద తెగ ప్రేమ చూపించేది. ఇప్పుడు ఆ ప్రేమ నీ మీదికి మారింది అంతే. ఆవిడ నాకు అత్త కాదు, అమ్మ. మాట కఠినంగా ఉన్నా ఆవిడ మనసు వెన్నలాంటిది. అవునా? మా అత్తని చాలా బాగానే స్టడీ చేసావు, కానీ నీకు తెలియని ఇంకో కోణం ఉంది. మా అత్త మంచిగా ఉంటే తను తినే కంచంలోది కూడా తీసి పెడుతుంది. తేడా వస్తే ఆ తినే కంచాన్ని విసిరేస్తుంది. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది వింధ్య. ఎందుకంటే నీ భవిష్యత్తు నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నువ్విలా ఒంటరిగా ఏడవడం, నిన్ను చూసి అత్తయ్య బాధపడి ఏదో ఒకటి చేయాలనుకోవడం, ఇదంతా చూసి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందేమో అని కలలు కనుకు. అవి ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు లేవు? వాళ్ళు మళ్ళీ సర్దుకుని కాపురం చేయట్లేదా? మేము అంతే. మా మధ్య ఏదో తెలియని సమస్య వచ్చింది. తొందరలో అది కూడా తీరిపోతుందని నాకు నమ్మకం ఉంది. హెచ్చి వింధ్య, బయట భార్యాభర్తల మధ్య గొడవలు వేరు, మీ మధ్య గొడవలు వేరు. బావ ఎప్పటికీ నిన్ను భార్యగా యాక్సెప్ట్ చెయ్యడు. నీ మీద గతంలో లాగా ప్రేమని చూపించడు. నిన్ను అసహించుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? చెప్పా కదా వింధ్య, నీ జీవితం త్వరలోనే కుక్కలు చెప్పిన విస్తరి కాబోతోంది. బావ ఒక్కడే కాదు, అత్తయ్య కూడా కలిసి ఇద్దరు నిన్ను మెడపట్టి బయటికి గంటే రోజు దగ్గరలోనే ఉంది. దేని గురించి ఎలా అంటున్నావు? అసలు ఆయన మనసులో ఏముందో నీకు తెలుసు కదా. చెప్పు. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో చెప్పు మౌనిక. సమాధానం చెప్పు. చెప్తాను వింధ్య. నిన్ను ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పే పంపిస్తాను. అదే కదా నాకు కావాల్సింది. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ సంధ్యారాగం సీరియల్ టీంతో ఆగస్టు 3వ తేదీ 12 గంటలకు లైవ్ ఆన్ యూట్యూబ్.